30 ఏళ్ళ సుదీర్ఘ కాలంగా వర్గీకరణలో మందకృష్ణతో పాటు అనేక మంది పనిచేసిన అందులో భాగంగా మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉండి ఆయనతో మాట్లాడదాం. చెప్పే పెద్ద మనిషి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంబేద్కర్ దృక్పథం మాలవాళ్ళకి లేకపోబట్టే 30 ఏళ్ళు పట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంబేద్కర్ గారు మావాడు, అంబేద్కర్ గారు ఎగ్రాలు వేస్తారే తప్ప అంబేద్కర్ గారి ఆలోచన విధానం మా సోదరుల దగ్గర లేకపోవటం వల్లే 30 ఏళ్ళు తమ సోదరులైన మేము పోరాటాలు చేయాల్సి వచ్చింది. అనేకమైనటువంటి ఉద్యమాలు చేసింది. మందా కృష్ణమాదిగ గారు నిరంతరం పోరాటం చేయబట్టే ఇవాళ వర్గీకరణ అందుకొని పుచ్చుకొని ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు ద్వారా అందిపుచ్చుకున్నామే తప్ప మాల సామాజిక వర్గం అంబేద్కరిజం వాళ్ళ దగ్గర ఏమాత్రం లేదనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మందా కృష్ణమాదిగ గారు సాధించిన అన్ని విజయాల్లో వాళ్ళు పంచుకుంటారు. కానీ సోదరత్వం సాటుకునే దగ్గర వాళ్ళకి పెద్ద మనసు లేదనేది సంగతి మీరు మర్చిపోరాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 59 కులాల హక్కు ఒకే వర్గం అనిపించడం అనేది ఇది అంబేద్కరిజమా కనుక దాన్ని ఏ మేధావులైతే మా వాళ్ళు ఉన్నారనుకుంటున్నారో ఆ మేధావి వర్గం కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మందా కృష్ణమాదిగ గారి పోరాటం వల్ల ఇవాళ వృద్ధుల వితంతులు పెన్షన్ పెరిగినాయి, వికలాంగులకు పెన్షన్ పెరిగినాయి, వికలాంగులకు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, ప్రమోషన్లో రిజర్వేషన్ వచ్చింది, అదేవిధంగా SC ST చట్టాన్ని సాధించుకున్నది. మరి అంబేద్కరిజం అన్నటువంటి మాల సోదరులు ఏ ఒక్క ఉద్యమంలో అయినా భాగస్వాములు అయ్యారంటే ఏ ఒక్క ఉద్యమంలో భాగస్వాములు అయ్యలేదు. హక్కులైతే అనిపించడానికి పెద్ద కొడుకులుగా ఉంటారు. పంచే దగ్గర కుయుక్తి బుద్ధి ఉండటం ఇది అంబేద్కరిజం అనుకోదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికి 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నావు కదా, ఈ 30 ఏళ్ళ పోరాటానికి సరైన ఫలితం అనుకుంటున్నావు? ఇది ఖచ్చితంగా సరైన ఫలితం. సాక్షాత్తు సుప్రీంకోర్టే అసమానతలు ఉన్నాయని దేశ అత్యున్నత న్యాయస్థానమే ఒప్పుకున్నప్పుడు ఇక వర్గీకరణ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణమాదిగ గారి శ్రమ లేనిది, కృష్ణమాదిగ గారి త్యాగం లేనిది, ఆయన నడక, ఆయన మాట, ఆయన బాట, ఆయన శ్రమ, ఆయన త్యాగం యావత్ మాదిగ ప్రజానికే కాదు సమస్త పీడిత వర్గాలకి సామాజిక న్యాయం అందించినటువంటి ఏకైక నాయకుడు అంబేద్కర్ గారు వారసుడు మందా కృష్ణమాదిగ గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దీనివల్ల కొంతమంది అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటారు. 57 ఉపకులాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అడుగుతారు, మీరేమంటారు? ఏ గ్రూప్ వాళ్ళకి B గ్రూప్ వర్తించదు, B గ్రూప్ వాళ్ళు C గ్రూప్కి వర్తించదు, C గ్రూప్ వాళ్ళకి D గ్రూప్కి వర్తించదు. మరి సామాజిక న్యాయం కాదా అని ఈ సందర్భంగా గుర్తు. మా మాల సోదరులకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 ఎకరాల పొలం ఉంది, ఇద్దరు సమానంగా పంచుకుంటే ఐక్యతగా ఉంటారా? ఎకరన్నర పెద్ద కొడుకు నేనని దొప్పుకొని పోతే తమ్ముడు కూడా నీ పక్కన రాడనే సంగతి మర్చిపోరాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా స్వాగతిస్తున్నా అని చెప్పేసి అన్నాడు, దీన్ని అమలు చేస్తా అని చెప్పేసి అన్నాడు. రేవంత్ రెడ్డి పైన మీ అభిప్రాయం? అమలు చేసిన తర్వాత మా అభిప్రాయం అనుకూలంగా ఉంటుంది. ఉట్టి మాటలు చెబితే ఆయన ఒప్పుకోవటానికి కృష్ణమాదిగ గారు కాదు, ఆయన అమలు చేస్తేనే ఆయన హర్షిస్తాడు. అమలు చేయకుండా ఉట్టి మాటలు చెప్పిన వాళ్ళందరినీ 30 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సామాజిక న్యాయం అనేది అమలు చేసే పద్ధతిలో అక్కడ చంద్రబాబు నాయుడు ఉండాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండాలి. ఇంకా వర్గీకరణ కోరుకునే అన్ని రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రులు సామాజిక న్యాయం పాటిస్తే ఎలాంటి ఉద్యమాలు ఉండవు. సామాజిక న్యాయం పాటించకపోతే మరో ఉద్యమాలకు శ్రీకారం చుట్టే చరిత్ర మందా కృష్ణమాదిగ గారికి ఉందని ఈ సందర్భంగా గుర్తు. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి, అటు DSC ఎగ్జామ్స్ పూర్తయినాయి. ఒకవేళ ఇప్పుడు రిజర్వేషన్ వర్గీకరణ తర్వాత వర్గీకరణ తీరుగా వీటిని పోస్ట్పోన్ చేయాలంటారా లేదంటే కొనసాగించాలన్నా? ఖచ్చితంగా వర్గీకరణ ద్వారాగానే అన్ని ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళకి కట్టబెట్టి మేము వర్గీకరణ చేస్తామంటే కుదరదు. వర్గీకరణ చేసిన తర్వాతే అన్ని ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైతే సంపూర్ణంగా మీ విజయం సాధించిరా? సుప్రీంకోర్టే విజయం అందించినప్పుడు ఇంకా సంపూర్ణంగా అయింది, ఇంకా అసంపూర్ణంగా అయింది. మాదిగలు ఏ పార్టీకి అంటే ఏదో ఒక పార్టీకి ఉండాల్సి వస్తే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఏ పార్టీకి మద్దతు ఉంటాం? మేము అంటున్నాం, పేద వర్గాల పట్ల ఏ పార్టీలు అయితే ఉన్నాయో, పేద వర్గాల పట్ల ఏ దుర్పథం అయితే ఉన్నాయో ఆ దుర్పథానికి అనుగుణంగా మందా కృష్ణమాదిగ గారు ప్రయాణం ఉంటుందే తప్ప అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు, కాన్సీరామ్ గారు వీళ్ళ కోణంలోనే మందా కృష్ణమాదిగ గారిని చూడాలి తప్ప ఏ జెండాల కింద చూడాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.